Pawan sir? Pawan sir? Pawan sir? మేడం చెప్పండి. అంటే కోహోస్ట్ చేశాను, మళ్ళీ మీరే కాదా డౌట్ వచ్చి. ఓకే మేడం. ఎవరైనా ఉంటే కనుక రిమూవ్ చేసేసేయండి సార్. ఓకే మేడం. Good morning to all. Still 65 students join. Join before my 1 minute. And yesterday CS called me and asking please extend time for assignment submission. Okay. I'm extended up to 12th. If you have any doubts, you can call me. And first program is units using else if concept. You can write using else if concept. For that you can take starting reading and ending reading. You can minus that. Ma'am, the voice break అయిపోతుంది. ఇప్పుడు వినిపిస్తున్నామా? అడిగంట. మ్యామ్. ఓకేనా ఇప్పుడు? బ్రేక్ అవుతుంది. హలో లేదు మేడం, గుర్తుగా బ్రేక్ వస్తుంది. ఇంకా బ్రేక్ వస్తుందా సార్? ఇప్పుడు ఓకేనా? ఓకేనా. సో ఆ ప్రోగ్రామ్ లో మీరు వచ్చి స్టార్టింగ్ రీడింగ్ ఎండింగ్ రీడింగ్ రెండు తీసుకొని మైనస్ చేయాలి మరి, జస్ట్ లైక్ అవర్ కరెంట్ బిల్. ఓకే, ఫర్ దిస్ మంత్ వీ హ్యావ్ 3000 units, లాస్ట్ మంత్ వీ హ్యావ్ 2000 units. 3000 minus 2000 is equal to 1000 units. Now our current bill is 1000 units. For each unit we have to pay 5 rupees. 5 into 1000, 5000 is current bill. Okay, like that you can calculate. You can check the conditions. If units value between 200 to 500 అయితే some 3.5 rupee అట్లా అన్నమాట. అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు. యూజర్ నుంచి రీచ్ అయ్యి ఇంకొంతమంది డౌట్ ఏమి అడిగారంటే మేడం ఇప్పుడు మోర్ దాన్ 500 వస్తే ఏంటని. సో మనకి క్వశ్చన్లో ఇవ్వటమే రేంజెస్ ఇచ్చేసారు ఆల్రెడీ. స్పెసిఫై చేసినప్పుడు మనం ఆ రిక్వైర్మెంట్స్ మాత్రమే యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయాలి. అబౌవ్ 500 వచ్చిందనుకోండి, సో ఏం చేస్తారంటే అక్కడ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్పేసి ఎల్స్లో కండిషన్ రాసేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అసైన్మెంట్ క్వశ్చన్స్లో?
ఎనీవన్ మీకు అసైన్మెంట్ 4 క్వశ్చన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. మ్యామ్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటమ్మా ఒకసారి అడగండి. Write a program to enter a character through keyboards. ఒక నిమిషం. Question 3 వచ్చేసి write a program to enter a character through keyboard, use switch case structure and print appropriate message. Recognize whether entered character is vowel or constant or a symbol. సో అదేనమ్మా క్వశ్చన్. అదేనా మీరు అడిగింది ఇప్పుడు? ఎస్ మ్యామ్. ఎస్. మనం అంటే మీరు ఫస్ట్ కేసులో ఓవెల్స్ కేసు రాసుకోవాలి. ఓవెల్స్ అంటే ఏమొస్తాయి మనకి? ఏమొస్తాయి ఓవెల్స్ అంటే? ఏఈఐఓ వచ్చేసి మనకి ఓవెల్స్ అవుతాయి. నెక్స్ట్ కన్సోనెంట్స్, రిమైనింగ్ అన్ని కూడా కన్సోనెంట్స్ అవుతాయి. అవునా? సో ఫస్ట్ కేస్ ఓవెల్స్. సో అప్పుడు ఏం చెక్ చేస్తారు? అప్పుడు మనం రీడ్ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో సో ఆ ఓవెల్స్ కి ఈక్వల్ అయితే కనుక ఓవెల్ అనేది ప్రింట్ చేయాలి మనం. నెక్స్ట్ సెకండ్ కేస్ లో కన్సోనెంట్స్ తీసుకుంటారు. ఇఫ్ అని చెప్పేసి రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ అన్ని రాస్తారు. ఓకేనా? ఏ ఈక్వల్ టు గివెన్ క్యారెక్టర్ అట్లా చెక్ చేసుకుంటే వెళ్ళాలి మీరు. ఇంకా థర్డ్ కేస్ లో సింబల్స్, స్పెషల్ సింబల్స్ ఆర్ ఆల్సో క్యారెక్టర్స్ కాబట్టి సో థర్డ్ కేస్ అది రాసుకోవాలి. సో ఏమి కాకపోతే డిఫాల్ట్ లో మెసేజ్ ఏదైనా ప్రింట్ చేయాలి. 3 కేసెస్ వస్తాయి అందులో మనకి. మీరు అక్కడ సమ్ ఎక్స్ అనే వేరియబుల్ లోకి క్యారెక్టర్స్ రీడ్ చేస్తే కనుక ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ, సో అట్లా రాసుకోవాలి మీరు కండిషన్ అక్కడ. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రీవియస్ క్లాస్ we are discussed about functions. Okay. In functions we are using arguments. Arguments are two types. First, functions are categorized into 2 types: user-defined functions and predefined functions. Next one, user-defined functions. We are using actual parameters and formal parameters. Voice blurring. Sir. Voice chat సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు ఒకసారి. నాకు అసలు మీ వాయిస్ అర్థం కావట్లేదు సార్. మణికంఠ బ్రేక్ అయిపోతుంది సార్. మేడం మీ దగ్గర వాయిస్ బ్రేక్ అయిపోతుంది, జిట్టర్ అవుతుంది. ఒకసారి జాక్ కనెక్షన్ సరిగ్గా ఉందో లేదో చూడండి. హలో మేడం సార్, ఇప్పుడు బాగానే వినిపిస్తుందా? Okay. These actual and formal parameters provide communication between calling function and called function. We are using return keyword to transfer the result from called function to calling function. Later that we have parameter passing techniques. There are 3 types: call by value, call by reference, and call by address. Okay. Our next concept is function overloading. In C++, it is one of the major concept, function overloading, which is a new concept. C does not support function overloading concept. Overloading means using same function name, we can pass different types into that function. This is nothing but polymorphism. So is this PDF is visible to all? Manikanta? కనపడుతుంది. See this int add of int a comma int b. So this is one function, add function,
it returns integer output. It takes int a and int b. Okay. Next, in the same program, we are using same function name with different parameters int a, b, c. Next time I'm taking 3 inputs. First time I'm taking 2 inputs. Second time using same function name I'm taking 3 inputs. Okay, this is nothing but function overloading. With the same function name, we can perform different tasks. Next, consider this third one, double add. Same function name, add is same function name, but here return type is double. Return type is double and the inputs are double x, double y. Okay. The next fourth one, double add, double p comma double q. Here I'm changing variable names. Okay. But in this 4 types of prototypes, common one is function name. Single function name with different types of data types. Okay, this is nothing but function overloading. Okay. You can check. Okay. Of int comma int. Again int of comma float. Float add of float comma float. So we can take int a comma b float ct. Int x is equal to add of a comma b. Okay, add of a comma b. Next int y is equal to add of a comma c. Next float z is equal to add of c comma d. I want to read values a comma b, c out, enter a comma b values, c in a b. Okay, so that return a plus b, a plus b. This is definition of first function. Okay, next function is add. This one is float b. Okay, what is the third function? Float. Return type is float. Float. Okay. Now, let's
The same name I'm taking multiple times, so it will show 7. I'm taking XY. AB values. So first function involved అవుతుంది మనకి ఇక్కడ index is equal to add of a comma 8. So again second 0.7. Wait. This last function directly takes values from previous values. So put this function into comments. Hello. Hello. ఎస్ మేడం. Hello. మేడం చెప్పండి. పవన్ సార్ నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే మేడం. ఓకే. చూడండి ఇక్కడ అంటే థర్డ్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా ప్రీవియస్ 2 ఫంక్షన్ వాల్యూస్ రీడ్ చేస్తుంది. సో అందుకే నేను కామెంట్స్ పెట్టాను. సో ఇక్కడ ఇంట్ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. ఫస్ట్ రెండు ఇన్పుట్స్ రెండు కూడా ఇంటీజర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంటూ ఒక ఫ్లోట్ తీసుకున్నాను. సేమ్ ఫంక్షన్ నేమ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్. Index is equal to add of a comma b. First this function calls and read values 6 3. Okay, so first int x comma int y, first read a b value 6 3, its value is 9. Okay, and next float y of adder of a comma c. A is a integer and c is a float value. So why I am taking a float return type? Because int and float, which one is higher type? Float is higher type, so it will return a higher type value. So I'm taking here float. Okay, so I'm taking the second inputs 8 and 9. So here 9 and 17. 9 is the integer, 6 plus 3 9, and again 8 plus 9 17. This is nothing but function overloading. Function with same name and different types of inputs or different types of return types. It is nothing but function overloading. Okay, next we are going to move second unit, classes and objects. Second unit, classes and objects. ఇందులో ఏమైనా డౌట్ ఉందా ఫంక్షన్ ఓవర్లోడింగ్ లో? ఎందుకంటే అగైన్ మళ్ళీ మనకి క్లాసెస్ లో క్లాస్ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేది వస్తుంది. సో అందుకని ఫస్ట్ అసలు మెంబర్ వాట్ ఈ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని చెప్తున్నాను ఇక్కడ. మీకు ఏమైనా డౌట్ ఉందా?
ఫంక్షన్ ఓవర్లోడింగ్ అర్థమైందా లేదా అమ్మా? హలో మణికంఠ, సింధు. అర్థమైంది. Next వచ్చేసి మనం నెక్స్ట్ సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్. Now we are moving to second unit, that is classes. Before starting classes, we recall structures in C programming language. Okay, why? Because the class is very similar to structure, but there are some differences. So first of all, we will see first one structure program. After that, go for classes. Okay, what is structure? What is structure? User defined data type. అర్థం కాలేదమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. User defined data type, ma'am. Okay, user defined data type. Okay, structure is a user defined data type and it is a collection of heterogeneous data types. Okay, structure is a collection of heterogeneous data types. Okay, here I'm structure declared using struct keyword. Here I'm taking student as a structure. Okay. What are the members? Roll number and members. Two data members are roll number and structure. Every structure is ended with a semicolon, so directly we can't access structure members. Okay, so we have to create structure variable. Using structure variable and dot operator, we are accessing structure members. So creating structure variable struct student. Yes, S is the structure variable which is used to access the structure members. So now I want to assign values to structure members. Okay, S dot roll number, S dot roll number. Dot operator is used for normal variables and arrow operator used for pointer variables. Okay, here I'm using normal variable. S dot roll number is equal to 99 and the second one is name, strcpy. strcpy of S dot name, comma, maybe X. Okay, directly without a string copy function, we are not assigning value for string variable. Okay, next I want to print the values. Printf percentage d slash d percentage s, s dot number, comma, s dot name. Okay, this is the simple structure program. strcpy యూజ్ చేద్దామా? name. Here I'm reading values using structure variable and print the values using structure variable. Structure variable dot name, structure variable dot roll number, like that. Okay, but it is this is the example of structure. Okay, structure members we can't directly access structure member values. Using structure variable only we can access the values. Okay, ఇక్కడ వరకు మీకు ఏం డౌట్ లేదు కదమ్మా? Okay, next we are moving into classes. Okay, class is a collection of class is a collection of data members and functions. Data members and data functions. Okay. In structure we have only data members, but in classes we have data members as well as functions. Okay, classes. Class is a group of objects that share common properties. Okay, class is one of the object oriented concept. Class is a combination of data members and data functions. Okay, sometimes functions are known as data member,
functions, data member functions. Okay. We are combining data and functions, that is known as encapsulation. Encapsulation. Okay. Yes. Class declared using class keyword. Class, like structure is declared using struct keyword, like the class is declared using class keyword. Okay. Class has two parts: class declaration and function definitions. Okay. Already I told you class has data members as well as data functions. Okay. So class declaration and class definition are parts of the class. Okay. Here we can specify the scope of the data members. That means scope are categorized into three types: public, private, and protected. By default, all class members are private. Class by default, class data members are by default private. Okay. This is the syntax for class. Class is a keyword here. Class name. Okay. You have to take any class name. Class name, private. In private, we can declare data members as well as data members are nothing but variables and as well as functions. Okay. Same public. Variable declarations and function declarations. There is one more scope type is protected. Okay. Generally, we are using public and private only. By default, all members are private members. Okay. Index and class is ended with a semicolon. Okay. Class is ended with a semicolon. Okay. And the private keyword is optional. Why? Because by default, data variables are private. So, private keyword is optional. This is the example of class. Class item. Item is class. Okay. In that we have member, cost, and data members. By default, these two are private members. Okay. Next one, public. In public, we have data functions: get line, get data, and put data. Okay. In A, float B. Why? Because one is the integer, another one is float. So, in this function, I'm taking one integer and one float value. In structure, we are using structure members using structure variable. Structure variable dot member is equal to some value. We are directly access the structure members using structure variable only. But in classes concept, it is not possible to access using class variable. You have to compulsory use data member functions. Data member functions. Using data member functions only, you can read or write. The class item has, this is example, this is explanation. This class item has two members, data member, int member, and float cast. Okay. So by default, these two are private members. So to access these private members, we are using functions: get data and put data function. So how can we access? If you declare a class, there is no memory allocation for that class. You have to create one variable that is nothing but object. In C++, it is called as object. In structures, it is known as structure variable, but in class concept, it is known as object. If you declare one or more objects for each class, once the object is created, automatically memory will be allocated for the class. Okay. This is the syntax. Class namespace X. Okay. Here X is the object of item class. We can access item class data members using this X object. Okay. This X object. Okay. Here is another example: item X, Y, Z. I told you can create one or more objects for each class. So this is how to access class members. So class members are by default private. So we can access them using member functions. Okay. Here X dot get data. Here X is object of item class. Get line is the function. Get line get data is the function. 100, 75. 100 is integer value. 75.5 is float value. Okay. ఇక్కడ స్ట్రక్చర్ లో మనకి మెంబర్ ఫంక్షన్స్ ఏమీ లేదు. ఫంక్షన్స్ లేకుండా జస్ట్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేసుకొని స్ట్రక్చర్ వేరియబుల్ అనేది యూజ్ చేసుకొని యాక్సెస్ చేస్తాం. బట్ క్లాస్ వచ్చేసరికి
క్లాస్ లో ఆబ్జెక్ట్ తో పాటు మెంబర్ ఫంక్షన్స్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి మీకు. I go screen. Class, student, private. Here I'm taking private, but it is optional. Private. Int roll number. And name. These two are data members. Generally, we are calling it as variables, but in classes, these int roll number and can name are called as data members. Okay. Next one, public. I'm taking functions as public. Okay. Get data. Enter roll number and name. Okay. Second function is okay. Roll number is equal to number. Name is equal to next, every class is ended with a semicolon. And now I'm writing main. Without main, we can't start executing. Okay. In main, and now I'm declaring object for student class. Student, yes, yes is the object for that class. So how we can call the functions? S dot get data, S dot get data, and S dot put data, S dot put data. Main. To take a return type. The student class. So class is a combination of data members as well as the data functions. Okay, data functions. By default, data members are private. Okay. So private is optional here. Private, public are keywords in C++. Class also a keyword. C++ supports C keywords as well as some advanced keywords already told you. So these are some keywords: class, private, public. These are some keywords. Okay. Class is a combination of data members and data functions. We can't directly access data members using object. Compulsory, you have to create member functions
to access these data members. Okay, చూడండి ఇక్కడ మనం స్ట్రక్చర్ లో మనము స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ అని చెప్పి మెంబర్స్ ఇస్తే కనుక ఆటోమేటిక్ గా యాక్సెస్ చేసుకోగలం. బట్ క్లాస్ వచ్చేసరికి అట్లా ఆబ్జెక్ట్ డాట్ డేటా మెంబర్ అని యాక్సెస్ చేయలేం. కంపల్సరీ మనము ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ. ఆల్రెడీ మనం ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసేది సెక్యూరిటీ పర్పస్ కోసం. చూడండి, దిస్ బైండింగ్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్ is called encapsulation. Okay, classes shows only required data to the outside world. Sometimes it hides some information which is not required to the outside world. So బయట మనం చూపించాల్సిన అవసరం లేని డేటా అంతా కూడా హైడ్ చేస్తాము. ఓన్లీ ఏదైతే చూపించాలో దాన్ని మాత్రమే షో చేస్తాం మనం డేటాని. Student, yes, student is a class. S is the object for this student class. S dot get data. S dot get data. So the control goes to this function get data and read the values. After that, S dot put data. This S dot put data I'm printing this roll number and name. So these member functions can be declared in two ways: inline and inside and outside the class. Okay, here it is the inside type. I will tell you second type also. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా మీకు క్లాస్ లో? You have any doubts? Please see this program. The remaining వాళ్ళు కూడా సింధు కాకుండా ఇంకెవరైనా కూడా మీరు రెస్పాండ్ అయితే బాగుంటుంది. Please respond others also. There are 120 students in class, but responding only 1 or 2. Okay, ఇక్కడ వరకు నేను డౌట్ లేదు కదమ్మా, క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎట్లా డిక్లేర్ చేయాలి, సో క్లాస్ మెంబర్స్ ఎలా యాక్సెస్ చేయాలి. సో దిస్ బైండింగ్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ as encapsulation. Encapsulation is another feature of OOPS concept. You can create one example okay, xyz p dot x is equal to 0. So we are not assigning values using this object p dot x is equal to. Why? Because x is a private variable. Private variables are accessed using data functions only. We can't access directly. So this is the error. And p dot z is equal to 10. Why? Because z is a public variable. Public variables are directly accessed through the object variable. Outside there are two types of member functions. One is outside class and another one is inside class. This is the inside class example. Already I explained this example. Okay, this is inside class example, and the second one is outside class. I will explain in the next class. Okay, now using scope resolution operator, we have declared outside this. These definitions are written outside the class using scope resolution operator. What is the purpose of scope resolution operator? Please respond everyone. What is the purpose of scope resolution operator? Hello? Roll number 33. Roll number 33. Yes, What is the purpose of scope resolution operator? ma'am. What is the purpose of scope resolution operator? థర్టీ ఉన్నారా మీరు? Yes, ma'am. ఆన్సర్ చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆల్రెడీ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ విత్ ప్రోగ్రామ్.
Open solution is operator is used to access the global variable values when local and global variable names are same. ఒకసారి చదవండి చెప్పిన క్లాస్ చదవకపోతే ఏం గుర్తుంది కదా ఓకేనా థ్యాంక్ యూ పవన్ సార్ థ్యాంక్ యూ